अवधूतं परिगणसहितं रात् श्रीराधाकृष्णपादान् सगना ललित श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय। हरे कृष्ण। మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 6వ అధ్యాయం బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రసన్నుని చేయుట. ఎప్పుడైతే దక్షయజ్ఞం మొత్తం చిందరవిందర అయిపోయింది, వీరభద్రుడు వచ్చాడు, అంత యజ్ఞాన్ని డిస్ట్రాయ్ చేశాడు. చేసిన తర్వాత దేవతలు పితృదేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుడికి వెళ్ళి బ్రహ్మదేవుని రిక్వెస్ట్ చేశారు. ఇలా ఇలా జరిగింది అనేసి జరిగిందంతా చెప్తే బ్రహ్మదేవుడు ఏమన్నాడు, ఎప్పుడైతే మహాత్ముడైన గొప్ప వైష్ణవుడైన శివుడి పట్ల మీరు అపరాధం చేశారో ఆ అపరాధ ఫలితమే మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. అలాంటి మహాత్ముల పట్ల అపరాధం సరైంది కాదు, దానివల్ల మీరు ఇంత కష్టం వచ్చింది అనేసి చెప్తున్నారనమాట. తర్వాత బ్రహ్మదేవుడు ఏమన్నాడు, శివుడు అంటే ఆశతోషుడు. ఆశతోషుడు అంటే చాలా శీఘ్రంగా చాలా త్వరగా సంతృష్టి చెందుతాడంట. ఎందుకు? ఆయన అంత దయాహృదయుడు, ఆయన హృదయంలో అంత దయ అంత కరుణ ఉంది కాబట్టి తన దగ్గరికి వెళ్ళిన ఎంత గొప్ప అసురుడైనా లేకపోతే ఎంత నీచ బుద్ధి కలవాడైనా సరే అతని దగ్గరికి వెళ్ళి ఆయనని ప్రార్థిస్తే తను త్వరగా సంతృప్తి చెందుతాడు. ఎందుకు అంటే వాళ్ళ లోపల ఉన్న లోపాలని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నీచ బుద్ధిని ఆయన చూడడనమాట. ఆయన ఒక్కటి చూస్తాడు, ఏంటంటే తను దేవాది దేవుడి యొక్క అంశ. ఆయన హృదయంలో కూడా దేవాది దేవుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు. ఆ ఒక్క విషయం చూసి తన పట్ల జాలితో దాని పట్ల కరుణతోని తనని ఆయన ఉన్న స్థితి నుంచి ఉత్తమ స్థితికి తీసుకొని రావాలి, భగవంతుడి యొక్క ధామానికి పంపించాలి. అంటే ఉన్న బలంగా భగవద్ధామానికి వెళ్తారా అంటే వెళ్ళరు. భగవద్ధామానికి వెళ్ళాలి అంటే మనస వాచ కర్మన మొత్తం అన్ని శుద్ధీకరణం అవ్వాలి. ఆ శుద్ధీకరణం ఎలా అవుతుంది అంటే ఈయన ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్ ఇవ్వకపోతే వాళ్ళని శుద్ధి చేసుకునే అవకాశం వాళ్ళకి దొరకకపోతే వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళగలుగుతారు. అందుకే ఆయన దయతో ఆయన కృపతో ఆయన యొక్క కరుణను వాళ్ళకి ఇస్తారనమాట. ఆ విధంగా అందరినీ భగవద్ధామానికి చేర్చడానికి తను కంకణం కట్టుకున్నాడు. మరి అలాంటి దయాహృదయుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళి నిర్మల హృదయంతో ప్రార్థిస్తే ఆయన త్వరగా మీకు ప్రసన్నుడవుతాడు, మీ యొక్క అపరాధం ఏదైతే ఉందో క్షమించేస్తాడు. అందుకే మీరందరూ వెళ్ళి శివుణ్ణి ప్రార్థించండి అనేసి బ్రహ్మదేవుడు చెప్పాడు. చెప్పగానే ఆ దేవతలతో కలిసి బ్రహ్మదేవుడు కూడా కైలాసానికి వచ్చాడు. బ్రహ్మతో కలిసి వీళ్ళందరూ వస్తున్నారు. దారిలో కైలాసాన్ని యొక్క అందాన్ని, కైలాసంలో ఉన్నటువంటి పక్షులని, మృగాలని, సెలయేళ్ళని, గుహలని, వృక్షాలని, పూలని, కలువ పువ్వులని, అలక ప్రాంతాన్ని, అక్కడున్నటువంటి దేవతలని, ఋషులని, మునులని, అప్సరసలు వాళ్ళందరి అక్కడికి వచ్చి స్నానం చేయడాన్ని అవన్నీ చూస్తూ చివరికి ఎక్కడికి వచ్చారు అంటే పెద్ద వటవృక్షం దగ్గరికి వచ్చారు. ఆ వృక్షం ఎలా ఉంది అంటే 800 మైళ్ళ హైట్ లో ఉందంట. దాని యొక్క శాఖలు ఎలా ఉన్నాయి అంటే 600 మైళ్ళ వెడల్పు విస్తీర్ణంలో ఉన్నాయంట. మరి అప్పటిదాకా కైలాసం అంతా వాళ్ళు ఎలా చూస్తున్నారు, చాలా
మధురమైన ఆహ్, పక్షుల యొక్క కరకరాలావాలు, మళ్ళీ తర్వాత తుమ్మెదల యొక్క జూంకారాలు, ఆవులు ఏనుగులు ఆడుకుంటున్నాయి అక్కడ, కలహంసలు ఆడుకుంటున్నాయి. సెలయేళ్ళు పారుతూ ఉంటే అక్కడ అంత రీసౌండ్ ఒస్తుందంట. అంతా సంగీతభరితంగా కనిపిస్తోంది మరి. అలాంటి ఆ ప్రదేశంలో ఆ చెట్టు కింద మాత్రం నిశ్శబ్దంగా ఉందంట. అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదంట. ఆ ప్రాంతము, ఆ సిట్యుయేషన్ అదంతా ఎలా ఉంది అంటే ఆహ్, హ్మ్, ఏమంటున్నారు, తపస్సు చేసుకోవడానికి, స్మరించడం కోసం గాను, ధ్యానం చేసుకోవడానికి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ వాతావరణము ఆ విధంగా ఉంది. అక్కడ ఆ చెట్టు కింద శివుడు కూర్చొనున్నాడంట. శివుడు ఏ విధంగా కూర్చున్నాడు అంటే తర్క ముద్రలో కూర్చొనున్నాడు. తన ఎడమ కాలుని కుడి కాలు మీద పెట్టి, తన చెయ్యిని ఎడమ తొడ మీద పెట్టి రైట్ హ్యాండ్‌లో రుద్రాక్షమాలని పట్టుకొని చెప్తున్నాడు. తత్వాన్ని చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు అక్కడ? ఉత్తమమైన భక్తులందరూ ఉన్నారు. దాంట్లో ఉత్తమ శ్రేణుడైన నారదుడున్నాడు. సనకాది కుమారులున్నారు. తర్వాత ఇంకా యోగులు, సిద్ధులు, జ్ఞానులు వీళ్ళందరూ ఉన్నారు. మరి ఆయన శివుడు అక్కడ అందరూ ఎందుకున్నారు అంటే ఎవరు ఏది కోరుకుంటే వాళ్ళకది తనిస్తున్నాడనమాట. ఎవరైతే జ్ఞానం కోరుకొని ఆయన దగ్గరకొచ్చారో వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఎవరైతే ముక్తి కోరుకొని ఎవరైతే వస్తారో వాళ్ళకి ముక్తిని ప్రసాదింపజేస్తున్నారు. ఎవరైతే సిద్ధులని కోరుకొని ఎవరైతే వచ్చారో వాళ్ళు సిద్ధిని పొందే విధంగా ఆయన అందరికీ తగ్గట్టుగా ఆయన వరాలిస్తున్నాడు. అంతకుముందు సతీదేవి చెప్పింది నాన్నకి, అసలు ఈ విశ్వంలో హ్మ్, నా భర్త అయిన పరమ మంగళకరుడైన శివుణ్ణి ద్వేషించేవాడు ఇంకొకడు లేడు నీవు తప్పితే. ఆయన యొక్క ఐశ్వర్యం కానీ, ఆయన యొక్క దయ కానీ, ఆయన యొక్క కృప కానీ, ఆయన యొక్క సేవా భావం కానీ, ఆయనలో ఉన్నటువంటి ఏది కూడా నువ్వు అర్థం చేసుకోలేవు. ఎందుకంటే నువ్వు శరీర భావనలో ఉన్నావు కాబట్టి నువ్వు అలాంటి మహాత్ముడిని నువ్వు అర్థం చేసుకోలేవు అనేసి అనింది. పరమ దయాళువు. తను ఎవరు ఏది అడిగితే వాళ్ళకి అది ప్రసాదిస్తాడు అనేసి చెప్పింది. ఆ విధంగా ఇప్పుడు శివుడి దగ్గర వీళ్ళందరూ ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా శివుని దగ్గర శివుడు చెప్తుంటే పరతత్వం గురించి వాళ్ళు వింటున్నారనమాట. అక్కడికి బ్రహ్మతో పాటు దేవతలందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అది చూసి శివుడు బ్రహ్మదేవుడికి ప్రణామాలు అర్పించాడు. అది ఎలా ఉంది అంట, ప్రణామాలు అర్పించడము, యశోదమ్మకి నందమహారాజుకి కృష్ణుడు ఏ విధంగా అయితే ప్రణామాలు అర్పించారో ఆ విధంగా ఆహ్, కశ్యపుడికి పుట్టినటువంటి కశ్యపుడికి పుట్టినటువంటి వామన దేవుడు కశ్యపుడికి ఏ విధంగా అయితే వందనాలు అర్పించాడో ఆ విధంగా శివుడు బ్రహ్మదేవుడికి వందనాలు అర్పించారు. బ్రహ్మకి తెలుసు. దేవతలకు కూడా చెప్పాడు. శివుడి యొక్క కార్యకలాపాలను నేను కూడా అర్థం చేసుకోలేను అనేసి చెప్పాడు. అంటే బ్రహ్మ యొక్క స్థానము ఉత్తమమైన స్థానం. అయినా కానీ మరి శివుడిని సృష్టించింది, శివుడు ఆవిర్భవించింది బ్రహ్మ కారణంగా కాబట్టి బ్రహ్మ తండ్రవుతాడు కాబట్టి శివుడు బ్రహ్మదేవుడికి వందనాలు అర్పించారనమాట. అర్పించిన తర్వాత బ్రహ్మదేవుడు నవ్వుతూ ఆహ్, శివునితో ఇలా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పాపం భార్య పోయిన బాధలో ఉండుంటాడు అన్నట్టుగా అనిపిచ్చింది. వాళ్ళందరూ దూరం నుంచి చూసి శివుడు కోపంగా లేడు. కాకపోతే గంభీరంగా ఉన్నారు. అంటే ఎవరైనా కోపంగా ఉన్నారనుకోండి దగ్గరికెళ్తారా? వెళ్లరు కదా! పిల్లలు కూడా అంతే. మనం కోపంగా ఉంటే మన దగ్గరకొచ్చి అమ్మ నాకు బిస్కిట్ కావాలి, చాక్లేట్ కావాలి అని అడుగుతారా? అడగరు. అమ్మో! అమ్మ కోపంగా ఉంది. ఇప్పుడు అడిగితే చెంప పలిగిపోతుంది. ఇప్పుడొద్దు అనుకుంటాం కదా! అదే విధంగా వీళ్ళందరూ కూడా దూరం నుంచి చూసి ఆ ప్రశాంతమైన వాతావరణం, శివుడు గంభీరంగా ఉన్నాడు. కానీ కోపంగా లేడు అనేసి వాళ్ళనుకుంటున్నారు. తర్వాత బ్రహ్మదేవుడు అక్కడికి వెళ్ళాడు. వందనాలు స్వీకరించిన తర్వాత బ్రహ్మ మాట్లాడుతున్నాడు. మరి బ్రహ్మ శివుడిని కీర్తిస్తున్నాడనమాట. ఏమంటున్నాడంటే, "ఈ విశ్వానికి పరమైన వాడు. మరి ఈ విశ్వానికి పరమైన వాడు నీవు నీవే ఈ విశ్వంలో ఉన్న వాళ్ళందరికీ తండ్రివి" అనేసి చెప్తున్నాడనమాట. ఈ విశ్వానికి పరబ్రహ్మవి నువ్వే అనేసి చెప్తున్నాడు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మ, పరమాత్మ, మొత్తం అన్ని విశ్వాలకి సృష్టికర్త తనే. అన్నింటిని పాలించేది, లయింపచేసేది అంతా మూల కారణం అతనే.
కాకపోతే వేరే వేరే పనులన్నింటినీ చేయడం కోసం గాను కృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ రిప్రజెంటేటివ్‌ని అక్కడ పెట్టాడు. సో, ఈ విశ్వం యొక్క లయం చేయడం కోసం గాను విశ్వం కాదు విశ్వాల యొక్క లయం చేయడం కోసంగానే సదాశివుడిని నియోగించాడు. ఆ విధంగా మళ్ళీ తిరిగి సృష్టిని సృష్టించడం కోసంగానే బ్రహ్మని పెట్టారు. మరి మెయింటెనెన్స్ ఒక బిల్డింగ్ కట్టాము అంటే అది కూల్చి దానికి ఒక లైఫ్ టైమ్ ఉంటుంది. ఒక 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉందనుకోండి. మరి ఆ 30 సంవత్సరాల వరకి దాన్ని మెయింటైన్ చేయాలి అంటే మళ్ళీ ఒకరు ఉండాలి కదా! దాన్ని బూజు పట్టకుండా, దుమ్ము పడకుండా దాన్నంతా నీట్‌గా పెట్టాలి. తర్వాత ఇంకా ఎన్నో మెయింటెనెన్స్‌లు వస్తూనే ఉంటాయి. గాలి, దుమారము, సంవత్సరము రంగెగిరిపోతది, సిమెంట్ పడిపోతది, ఏమేమో అవుతూ ఉంటాయి గదా! మరి ఈ మెయింటెనెన్స్ అంతా పనెవరు చేయాలి అంటే స్వయంగా విష్ణు చేస్తారనమాట. ఆ విధంగా విష్ణు, బ్రహ్మ, శివ ఈ ముగ్గురు కలిసి ఈ విశ్వం యొక్క సృష్టి, తర్వాత పాలన, తర్వాత లయింపచేయడం. ఈ 3 కార్యాలను చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే రజోగుణం సారీ తమోగుణం యొక్క అధిపతి శివుడు. అదేంటి తమోగుణం ఎందుకు అనుకోవద్దు. ఎందుకు అంటే రాజ్యంలో నేరస్తులను పట్టుకోవడానికి న్యాయ శాఖ ఎంతైతే అవసరం ఉందో, రక్షణ శాఖ ఎంతైతే అవసరం ఉందో, అదే విధంగా ఈ సృష్టిని విలయం చేయడానికి కోసము ఈ తమోగుణం అవసరము. ఆ తమోగుణం ప్రకారంగానే అది జరుగుతూ ఉంటుంది. అలా అని చెప్పేసి తమోగుణం అంటే నీచమైంది కాదు. అంటే సర్టెన్ లెవెల్‌లో మన లెవెల్‌లో అది నీచమైంది. కానీ భగవంతుడి లెవెల్‌లో అది ఉత్తమమైంది. ఎందుకంటే ఆ గుణ ప్రకారంగానే ఇదంతా ప్రళయం వస్తుందనమాట. అలా అనేసి చెప్పారనమాట. ఇంకా నువ్వే ఈ సృష్టి, స్థితి, పోషణకి అంతా నువ్వే కారణం లయింపచేస్తావు నువ్వే అనేసి చెప్పారు. తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి మనం చదువుకోవాలి. శ్రీమద్ భాగవతం 4th canto 6th chapter 44 శ్లోక. त्वमेव धर्मादधुगु विपत्तये दक्षेण सूत्रेण ससर्जिताध्वरं त्वयैव लोके वसिताश्च सेतवो यन्ब्राह्मणा श्रद्धदते धृताव्रताः. ఇది చదువుకున్నామా? పర్లేదు. ఓకే. నో ప్రాబ్లమ్. ఇది చెప్పుకున్నాం నిన్న. ఎందుకంటే ఈ యజ్ఞం ద్వారా ధర్మార్థ లాభాలు పొందుతాం కదా! ఇవన్నింటిని వర్ణాశ్రమ పద్ధతులన్నిటిని నువ్వే ఇంట్రొడ్యూస్ చేశావు అనేసి చెప్తున్నారనమాట. నిన్న చెప్పుకున్నాం. ఎందుకు అంటే ఈ సమాజం కొనసాగాలి అంటే ఏం చేయాలి? మరి సమాజంలో అందరూ రకరకాల పనులు చేయాలి. బ్రాహ్మణులు బ్రాహ్మణుల పని చేయాలి. క్షత్రియులు క్షత్రియుల పని చేయాలి. శూద్రులు శూద్రుల పని చేయాలి. వైశ్యులు వైశ్యుల పని చేయాలి. మరి వాళ్ళ గుణ కర్మ అనుసారంగా ఆ వర్గంలో ఉండి వాళ్ళ యొక్క నిష్టల ప్రకారంగా వాళ్ళు సేవ చేస్తూ ఉంటే అప్పుడు ఈ సమాజము ప్రశాంతంగా నడుస్తూ ఉంటుంది. మరి ప్రశాంతంగా నడవడము అంటే ఏంటి? ప్రశాంతంగా నడవడము అంటే రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అంట? కృష్ణ చైతన్యంతో ఉండాలి. వర్ణాశ్రమము విధులని వర్ణాశ్రమ శిష్టాన్నే ఇంట్రడ్యూస్ చేశారు సాక్షాత్తు దేవాదేవుడైన శ్రీకృష్ణుడు. మరి ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా కృష్ణ చైతన్యంలో ఉండాలి. అలాంటి అలాంటి సూచనలని, అలాంటి నియమ నిబంధనలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క గుణాన్ని, వాళ్ళ యొక్క కర్మని అనుసరించి వాళ్ళ యొక్క ఏ వర్గంలో ఉన్నా కానీ వాళ్ళు భగవద్ధామాన్ని చేరుకుంటారనమాట. అలా అని బ్రాహ్మణుడుగా ఉన్నవాడే భగవద్ధామానికి వెళ్తాడు అని లేదు. క్షత్రియుడే వెళ్తాడని ఏం లేదు. నువ్వు ఏ వర్గంలో ఉన్నా కానీ నీ యొక్క కర్మ గుణ అనుసారంగా నువ్వు భగవంతుణ్ణి సేవించినప్పుడు ప్రతి ఒక్కరు భగవద్ధామానికి వెళ్తారు. ఆ విధంగా ప్రతి ఒక్కరిని భగవద్ధామం అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష ఇవన్నిటిని దాటి ఇంకా ఉత్తమమైంది భగవద్ధామానికి వెళ్ళడానికి. ఆ విధంగా వీటన్నింటిని నియోగించి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ తర్వాత 10th క్లాస్. ఆ విధంగా ఒక్కొక్క క్లాసు పాస్ అవుతే 10th క్లాస్‌కి ఎలా అయితే వెళ్తామో ధర్మ, అర్థ అంటే ఇప్పుడు ఈ పని చేస్తే పుణ్యం వస్తుంది. ఇది చేయడం వల్ల ఇంత ధనం వస్తుంది. ఇది ధర్మంగా చేయాలి, ఇది నిష్టగా చేయాలి, ఇది ఉద్యాపన చేయాలి. ఆ విధంగా చిన్న చిన్నగా నియమాలు అనుసరించడం మొదలుపెట్టి తర్వాత అర్థ అంటే లాభం కోసం, తర్వాత కామ అంటే కోరికల కోసం చేస్తూ మోక్ష
అబ్బా! చాలు ఎంత చేసినా ఈ జన్మ జరా మృత్యు వ్యాధిలో పడి చచ్చిపోతున్నాము. ఏం చేసినా లాభం లేదు. వీటన్నింటికంటే ఇంకా ఉత్తమమైనది ఏమైనా ఉందా? నేనివేవి భరించలేను. నాకు నేను ఇంకా భగవద్ధామానికి వెళ్ళాలి. దీనికి పైన ఉన్నటువంటి ఆనందం నాకు కావాలి అనే ఆలోచన కలిగే విధంగా ఈ సిస్టాన్ని తయారు చేశారనమాట. ఆ విధంగా ఎవరైతే ఈ ధర్మార్థ కామ మోక్షాలను దాటి ముందుకొస్తారో వాళ్ళని భక్తులు అనేసి అంటారనమాట. మరి ఈ సిస్టాన్నంతా కూడా ఎవరు చేస్తున్నారు అంటే మీరే చేస్తున్నారు అని బ్రహ్మ చెప్తున్నాడనమాట. ఇప్పుడు మనము పిల్లోడి దగ్గరికెళ్ళి వాడు బాగా చదవాలనో, లేకపోతే వాడితో ఏదైనా పని చేయించాలనో, లేకపోతే వానికి ఇంకా ఉత్సాహం కల్పించాలి అంటే మనం ఏం చెప్తాం? ఓహ్! నువ్విలా గొప్ప, నువ్వలా గొప్ప అంటే ఉన్నది లేనిది అంతా ఎలా అయితే చెప్తామో, ఆ విధంగా ఇప్పుడు బ్రహ్మదేవుడు శివుడిని నువ్వే అన్నింటికి కారణం, సర్వకారణ కారణం నువ్వే అని చెప్పేసి తను ప్రార్థిస్తున్నాడనమాట. యాక్చువల్‌గా చూస్తే విష్ణు ఏ విధంగా అయితే గుణావతారాలు తీసుకొని శివుడుగా వస్తున్నాడో, ఆ విధంగా చూసినా ఆ దేవదేవుడు చేస్తున్నాడు. ఆ దేవదేవుడి యొక్క తమోగుణ రూపమైన శివుడి గురించి వీళ్ళు పోగొడుతున్నారనమాట. అది త్వం కర్మణా మంగళ మంగళానాం కర్తుం సలోకం తనుషేస్వ పరం వా అమంగళానాం చ తమిశ్రమల్బనం విపర్యయాకేన తదేక కస్యచిత్. త్వం కర్మణా మంగళానాం ఓ పరమ మంగళ స్వరూపుడా మంగళములైన విద్యుక్త ధర్మములను కర్తుం స్వలోకం తనుపే స్వాపరం వా మంగళకరమైన నిర్వహణకు ఉన్నత లోకములను విస్తరిస్తావు. స్వర్గము అత్యున్నత లోకము అమంగళాంచ తమిశ్రముల్బనం అమంగళమున ఘోరమునైన నరకాలని విపర్యయాకేన తత్కస్యచిత్ ఎందుకు కొందరిని నిక్కముగా అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వే వీటన్నింటినీ సృష్టిస్తున్నావు అనేసి చెప్తున్నాడనమాట. ఓ పరమ మంగళ స్వరూప శుభకర్మలను అనుష్ఠించు వారికి స్వర్గలోకము. ఎవరైతే శుభకర్మలు చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అసలు వాళ్ళు చేస్తారే అందుకేమంటే అమ్మో! ఇప్పుడు పుణ్యం చేయాలి. చచ్చిపోయాక స్వర్గానికి వెళ్ళాలి అనేసి. పాపం వాళ్ళకేం తెలుసు స్వర్గానికి వెళ్తే మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సొస్తుందని వాళ్ళకి తెలీదు. అంతవరకే జ్ఞానం ఉంది. అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే స్వర్గం అంటే శాశ్వతము. స్వర్గంలో ఇంకా శాశ్వతంగా ఉండొచ్చు అనుకోని లేనిపోని పుణ్యాలన్నీ చేస్తూ ఉంటారనమాట. హ్మ్. వైకుంఠ లోకము, నిరాకార బ్రహ్మము అంటే ఆయా గతులను నీవే నిర్ణయింతు. మరి ఎవరు ఏ విధంగా చేస్తే వాళ్ళని ఆ గతికి చేరుస్తారు. అదే విధంగా దుష్కృతులకు అత్యంత ఘోరమగు నరకములను నీవే కలగచేయుదు. అయినను కొన్ని మార్లు వారి గతులు ప్రతికూలంగా నున్నను గోచరించినను దీనికి కారణం నిర్ణయించుట మిగులు కష్టతరము. సో నువ్వన్నిటికీ నువ్వే వీటి యొక్క ఆహ్, అన్నిటిని నువ్వే చూసుకుంటూ ఉంటావు అనేసి చెప్తున్నారనమాట. ఇంకా దేవదేవుడి దివ్య సంకల్పం. ఎప్పుడైతే భగవంతుడి యొక్క సంకల్పం లేకుంటే గడ్డిపోచ గూడా కదలడానికి అసలేమీ లేదు. మరి ఎవరైతే పుణ్యం చేస్తారో వాళ్ళేం చేస్తారు? స్వర్గలోకానికి వెళ్తారు. మరి భక్తులెక్కడికెళ్తారు? వైకుంఠానికి వెళ్తారు. మరి జ్ఞానులెక్కడికెళ్తారు అంటే నిరాకార బ్రహ్మ తేజం వరకే ఎళ్తారనమాట. మరి ఆహ్, అజామిళుడు చాలా దుర్మార్గుడే. మరి అజామిళుడు లాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే వాళ్ళు ఒక్కసారి నారాయణ నామాన్ని చెప్పడంతో వాళ్ళెక్కడికెళ్తున్నారు? వైకుంఠానికి వెళ్తున్నారు అనేసి అంటున్నాడనమాట. ఇప్పుడు అజామిళుడు చేయని పాపముందా? చేయని చెడు పనుందా? అయినా కానీ ఆయన నారాయణ అని పిలిచాడంటే ఏమన్నా దేవాది దేవుడు నారాయణ్‌ని పిలిచాడా? ఆ చిన్న కొడుకు పేరు నారాయణ అని పిలిచాడు. కానీ భగవంతుడు ఎంత దయామయుడు! నన్నే పిలిచాడు అని చెప్పేసి తనకి వైకుంఠ ప్రాప్తినిచ్చాడనమాట. అంత దయామయుడనమాట. అంటే భగవంతుడు అలాంటి పాప చరిత్ర కలిగినటువంటి వాడిని కూడా వాడి పాప చరిత్రని తీసేసి వాళ్ళని వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాడు. అలా ఇప్పుడు ఈ దక్షుడు ఏం చేస్తున్నాడు? ఆహ్, ఎ చాలా యజ్ఞాలు చేశాడు. పుణ్యకర్మలు చాలా చేశాడు. ఇప్పుడు ఆహ్, నీ పట్ల అపరాధం చేశాడు. నిన్ను అపార్థం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు శిక్షకు గురయ్యాడు అనేసి చెప్తున్నాడన్నమాట. కాకపోతే ఇంకేమంటున్నాడంటే, ఏ డిసిషన్ అయినా కానీ భగవంతుడే తీసుకుంటాడు. భగవంతుడి యొక్క డిసిషన్‌ని ఎవరు అంటే ఇది సరి అయింది, ఇది తప్పు అని ఎవరు చెప్పలేరు. ఆ డిసిషన్ భగవంతుడే తీసుకుంటాడు కాబట్టి ఆహ్, సో, ఆయన ఇప్పుడు పనిష్మెంట్‌కి గురయ్యాడు అనేసి అంటున్నాడన్నమాట.
ఇంకా బ్రహ్మ ఏమంటున్నాడంటే, ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, భక్తుల గురించి చెప్తున్నారు ఇక్కడ. ఆహ్, భగవంతుడు ఇన్ని పాపకర్మలు చేసినా కూడా అజామిలుడు భగవంతుడి యొక్క నామాన్ని ఒక్కసారి ఉచ్చరించడం వలన ఆయనకి వైకుంఠ ప్రాప్తి చేశాడే. మరి భక్తులు చాలా కష్టాలొస్తూ ఉంటాయి. ఎన్నో విపత్కరమైన పరిస్థితులొస్తూ ఉంటాయి. మరి అప్పుడు ఆ భక్తుడు ఏ విధంగా తను రెసిప్రొకేట్ అవుతాడు అంటే, ఆ భక్తుడు ఏమనుకుంటాడు అంటే, ఇది భగవంతుడు నాకిచ్చాడు, ప్రసాదంగా ఇచ్చాడు అని చెప్పేసి తను స్వీకరించి, ఇది నా పూర్వ కర్మ అనుసారమే నేనిప్పుడు ఇలా బాధపడుతున్నాను అనేసి అనుకుంటాడంట. అలా అనుకోని తను ఇంకా ఎక్కువ భక్తి చేయడానికి ఇంకా శ్రద్ధని చూయిస్తూ ఉంటాడనమాట. దానితో కలవరపడడు అనేసి చెప్తున్నారనమాట. ఎవరైతే అలాంటి స్థితిలో ఉంటారో, అలాంటి మానసిక స్థితిలో ఉంటారో, కలవరపడకుండా భక్తిని వదిలిపెట్టకుండా భగవంతుడి యొక్క పాద పద్మాలని స్వీకరిస్తారో వాళ్ళెక్కడికెళ్తారు అంటే ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారు, భగవద్ధామానికి వెళ్తారు, గోలోకానికి వెళ్తారు అనేసి చెప్తున్నారు. అంటే ఎవరెవరు ఏమేమి చేస్తే ఆ లోకాలకి వెళ్తారో, ఆ లోకాలన్నీ సృష్టించింది నీవే అని చెప్తున్నారు కదా! ఆ విధంగా ఆ లోకాలకి మరి డెస్టినేషన్ అంటే ఆ లోకాలకి ఎవరెళ్తారు, ఎక్కడున్నారు అన్న విషయాన్ని ప్రభుపాదుల వారు మనకి విపులంగా చెప్తున్నారనమాట. ఆహ్, సవే సతాం త్వచ్చరణార్పితాత్మనాం భూతేషు సర్వేష్వభిపశ్యతాం తవ భూతాని చాత్మన్యపృథగ్దిదృక్ష్యతాం ప్రాయేణ రోషభిభవేజ్జతాపసూన్. నవై సతాం త్వాం చరణార్పితాత్మనాం నీ పాద పద్మ ఆశ్రయత భక్తులు భూతేషు సర్వేషు అభిపశ్యతాం తవ నీ యొక్క రూపాన్ని జీవులందు చక్కగా గాంచుదురు. భూతాని ఆత్మని అపదృగ్దిదృక్షతాం పరమాత్మ యందు జీవులను చూచుదురు. ప్రాయేణ రోష అభిభవేత్ యథా పశూన్ పశువుల వలె భేద దృష్టిని కలిగి ఉండరు. ఎవరైతే భగవంతుడి పాద పద్మాలకి వాళ్ళ జీవితాలను అర్పించారో, ఎప్పుడూ భగవంతుడి యొక్క పాద పద్మాలను స్మరిస్తూ ఉంటారో వాళ్ళేం చేస్తారు అంటే, ఎవరి పట్ల భేదభావాన్ని చూయించడనమాట. తనేం చేస్తూ ఉంటాడు అంటే, ప్రతి ఒక్క జీవి హృదయంలో మనుషులే కాదు, ప్రతి ఒక్క జీవి హృదయంలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకా పరమాత్మలో అంటే భగవంతుడిలో ఈ అందరి జీవులను కూడా చూస్తూ ఉంటాడు అనేసి చెప్తున్నారనమాట. అలాంటి భక్తుడంట వీడు పంది, కుక్క, నక్క అలా ఏమి భేదాలు చూడడనమాట. ప్రతి ఒక్కరిలో కూడా స్వరూపాన్ని తను దర్శనం చేసుకుంటూ ఉంటాడు. అలా అని చెప్పి కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టడం అని అర్థం కాదు. అంటే ప్రతి జీవిలో భగవంతుని దర్శనం చేసుకోవడం, కానీ ఎవరి హద్దు ఎక్కడుంటే ఆళ్ళ హద్దు ప్రకారంగానే మెసులుకోవాలి. అంతేకానీ అలా అని చెప్పి కుక్కని తెచ్చి సింహాసనం మీద పెడతాం, నక్కని తెచ్చి ఇంటి మీద కూర్చోబెట్టుకుంటామంటే అది కాదు. మానవ సభ్యత ప్రకారం ఎవరిని ఎక్కడ ఉంచాలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారంగానే మనం నడుచుకోవాలి. అంతేకానీ ఎవరిని హింస పెట్టొద్దు, ఎవరిని కించపరచొద్దు. ఎవరి స్థాయి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే వాటిని ఉంచాలి అన్నమాట. ఆ విధంగా. హే ప్రభు నీ చరణ కమలములకే తమ జీవితమును అర్పించినట్టి భక్తులు సర్వులయందు నిన్ను పరమాత్మ రూపమును గాంచును. జీవుల నడుమ భేదభావములు చూపకుందురు. అట్టివారు ఎల్ల జీవులను సమానంగా గౌరవింతురు. కేవలము భేద దృష్టిని కలిగి ఉండు పశువుల వలె వారెన్నడూను క్రోధావశులు కారు. సో వాళ్ళెప్పటికీ వాళ్ళకి కోపం రాదు అనేసి చెప్తున్నారన్నమాట. పృథగ్ధియా కర్మదృశో దురాశయాః పరోదయో నార్పితహృదృజానిశం పరాదురత్వైర్వితుస్త్యరుస్తదా తాన్మావదిస్తైవ వదాన్ భవిత్విషః. Sorry for the disturbance. పృథగ్ధియా కర్మ దృశాదురాశయ కామ్యకర్ములు కుమతి ఉదయేన అర్పిత హృదారుజాని ఇతరుల ఉన్నతిని చూసి హృదయంలో ఎల్లప్పుడూ శోకం కలిగేవాడు.
పటాన్ దురుక్తే విరుద్ధ మూలుకుల వంటి మాటలచే పౌరుషవాక్కులు దుఃఖాన్ని కలిగించువాడు తాన్మావదిత్య దైవవదాన్ భవత్విధ వారు చంపబడి ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే భేద దృష్టి కలిగిన వాడు ఉంటాడో, ఎవరైతే కామ్యకర్మల పట్ల రతి కలిగిన వాడు ఉంటాడో, తను ఏం చేస్తూ ఉంటాడు అంటే వేరే వాళ్ళ యొక్క సౌఖ్యాన్ని చూసి తను ఓర్చుకోలేడంట. పరదుఃఖ దుఃఖి కాదు. పరసుఖ దుఃఖి అనమాట. ఎవరైతే సుఖంగా ఉంటారో వాళ్ళని చూసి ఓర్చుకోలేడనమాట. అలాంటి వాడు ఎలా ఉంటాడు అంటే, ఎప్పుడు ఎదుటివాడికి దుఃఖాన్ని కలిగిస్తూ, పౌరుషమైన వాక్కులను అంటే ఎదుటివాడికి కోపము, ఉక్రోషము, ఆవేశం కలిగే విధంగా మాట్లాడుతూ ఉంటాడనమాట. అలాంటి వాడు ఏంటంటే ఆయన యొక్క ఆయన యొక్క కర్మల అనుసారం ఆయన ఆ విధి చేతుల్లో తప్పించుకోలేడు అనేసి చెప్తున్నారనమాట. అలాంటి వాళ్ళని నువ్వు చంపాల్సిన అవసరం లేదు అనేసి చెప్తున్నాడు. అంతా తిరిగి దక్షుణ్ణి క్షమించమని అడుగుతున్నాడు. అలా భేద దృష్టి కలిగిన వారు కామ్యకర్మరతులు కుమతులు ఇతరుల సౌభాగ్యంను గాంచి ఓర్వజాలరు. పౌరుషవాకులతో వారికి దుఃఖంను కలిగించు వారు అగు జనులు విధిచే నిహతులైనట్టి వారే. అందుచే నీ వంటి మహాత్ముడు వారిని మరలా సంహరించవలసిన అవసరం లేదు. ఎవరైతే పరదుఃఖ దుఃఖి కాదు, పరసుఖ దుఃఖి. పక్కన వాడు బాగుంటే వీడు ఏడుస్తాడనమాట. అలా అలాంటి వాడు విధి చేతిలో కంపల్సరీ పనిష్మెంట్ పొందాల్సిందే. చూడ్డానికి ఇప్పుడు బాగున్నా కానీ కర్మ వెంటాడుతూనే ఉంటుంది. మనం ఎన్నెన్నో జన్మల నుంచి చేసుకున్న కర్మ మనం అనుభవించాల్సిందే. కోర్స్ ఇప్పుడు మనం మరి భక్తి చేస్తున్నాం కదా, కర్మ అంతా పోతుంది కదా అంటే పోతుంది. తల తెగే దగ్గర కాలు తెగుతుంది. అలా కాలు తెగే దగ్గర వేలు తెగుతుంది. కానీ కొంచెం అయితే ఉంటుంది. ఎందుకు మనం కర్మలోనే ఉన్నాం. మనం ఇంకా ప్రతి దానిలో భగవంతుని దర్శనము చేసుకోవట్లేదు. ప్రతి ఒక్కరిని అంటే ఎవరిని కూడా నొప్పించకుండా ఇంకా మాట్లాడడం మనం ప్రాక్టీసు అవ్వలేదు. ప్రతీదీ భగవదర్పణంగా చెయ్యట్లేదు. అంటే ఇప్పుడు మనకేమైనా తినాలనిపించింది అనుకోండి, మనం భగవంతుడికి ఆఫర్ చేసి తింటాం ప్రసాదం తినాలి అనేసి. అంటే ఫస్ట్ కోరిక మనకే వచ్చింది కదా మనం తినాలి అని. కానీ ఇప్పుడు భగవంతుడికి ఇది అర్పించాలి అనే కోరిక రావడం, అది ఇంకా కొంచెం ఉత్తమమైంది అనమాట. భగవంతుడికి ఇది ఇష్టం, ఇది ఆయన కోసం చేస్తున్నాను అని చేయడం అది ఇంకా పై స్థితిలోదనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అన్ని సార్లు మన కోసమే చేసుకుంటామని ఏమీ లేదు. కాకపోతే మన ఇంట్లో వాళ్ళ కోసం కూడా మనం చేస్తూ ఉంటాము. అంటే మనము ఆ విధంగా భగవదర్పణంగా ఎప్పుడైతే ఆ స్వచ్ఛమైన స్థితికి వస్తామో అప్పుడు అది వేరు. కాకపోతే ఎవరైతే కర్మానుసారము ఈ విధంగా ఓర్చుకోలేకుండా, ఓర్వలేకుండా పౌరుష వాక్కులతో ఎవరైతే ఉంటారో వాళ్ళ విధి చేతుల్లో కంపల్సరీ విధింపబడతారు. మరి అలాంటి వాళ్ళ కోసం గాను నువ్వెందుకు అనేసి బ్రహ్మ అంటున్నాడన్నమాట. ప్రభుపాదుల వారేమంటున్నారంటే, ఈ భౌతిక ప్రపంచంలో కృష్ణ భక్తుడు తప్ప మిగిలిన వాళ్ళంతా ఈ విధంగానే ఉంటారు. పరసుఖ దుఃఖులుగానే ఉంటారు అనేసి చెప్తున్నారనమాట. అందుకే వాళ్ళు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు అనేసి చెప్తున్నాడనమాట. బ్రహ్మ ఏమంటున్నాడంటే, అందుకే నువ్వు దక్షుడిని వధించాల్సిన అవసరం ఏం లేదు. ఆయన చేసుకున్న దానికి ఆయనే అనుభవించేవాడు అనేసి చెప్తున్నాడనమాట. ఇంకా వైష్ణవుడనేవాడు దేహంతో కానీ, మనస్సుతో కానీ ఎవరిని చంపక, వారిని కరుణతో వారిలోని కృష్ణ భక్తిని జాగృతం చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. మరి అతను ఎలా ఉంటాడంటే, తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానీన మానదేన కీర్తనీయ సదాహరి. తృణం కంటే అనుకువగా ఉంటాడు. నమ్రత భావంతో ఉంటాడు. చెట్టు కంటే ఎక్కువ ఓర్పుతో ఉంటాడు. అందరినీ గౌరవిస్తూ ఉంటాడు. ఆయన ఎవరి నుంచి గౌరవాన్ని ఆశించడు. ఎప్పుడూ హరినామాన్ని చేస్తూ ఉంటాడు. మరి అవమానాన్ని సహించొచ్చు. కానీ
వైష్ణవుల నింద చేస్తూ ఉంటే, వైష్ణవుడిని అపరాధం చేస్తూ ఉంటే, వైష్ణవుని పట్ల అపరాధం చేస్తూ ఉంటే చూస్తూ ఉండొచ్చా? సహింపొచ్చా? అంటే సహించకూడదు. అందుకే కదా సతీదేవి తన శరీరాన్ని త్యాగం చేసింది. అంత గొప్ప వైష్ణవుని పట్ల అపరాధం చేస్తుంటే, ఆ అపరాధాన్ని తట్టుకోలేకే తన శరీరాన్ని తను త్యాగం చేసింది. తను కావాలంటే అందరిని భస్మం చేయొచ్చు. తన దగ్గర శక్తి లేక కాదు. భగవంతుడి శక్తే ఆమె. భగవంతుడి కనుసైగ మీద తను పనిచేస్తుంది. ఆమెకు అంత శక్తి ఉంది. మరి ఆమె ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అంటే, మళ్ళీ పాపం భర్తకి తప్పు పేరొస్తుంది అని చెప్పి తను అలా ఊరుకుండిపోయిందనమాట. యస్మిన్ యదా పుష్కరనాభ మాయయా దురంతయా దృదృష్టుధియా పృథగ్దృశా కుర్వంతి తత్రాహ్యానుకంపయా కృపా న సాధవో దైవ బలాత్కృతే క్రమం. యస్మిన్ యదా పుష్కరనాభమాయయా పుష్కరనాభుడగు భగవానుని మాయాశక్తిచే దురంతయా సుదృశ్యయా పృథక్త్రిసహ దుస్తరమగు మోహితులైన భేద దృష్టి కలిగిన వాడు కుర్వంతి తత్రహి అనుకంపయా కృపం కరుణా దయా కలిగిన వారున సాధవా దైవ బలాత్కృతే క్రమాన్ సాధు పురుషులను విధిచే కాపాడబడి ఎవరైతే భగవంతుడి మాయలో ఉండి, ఇలాంటి అపరాధాలు ఎవరైతే చేస్తూ ఉంటారో, వాళ్ళ పట్ల ఎవరైతే ఈ సాధు హృదయం కలిగిన వాడున్నాడో, వాళ్ళ పైన శక్తిని చూయించాల్సిన అవసరం లేదు. చూయించడు అనేసి చెప్తున్నాడనమాట. హే ప్రభు! దుస్తరమగు భగవన్మాయచే మోహితులైన లౌకికులు కొన్ని చోట్ల ఒకవేళ అపరాధమునర్చినను కరుణాంతరంగుడగు సాధువు దానిని పట్టించుకొనడు. అంటే దక్షుడు చేసిన అపరాధాన్ని నువ్వు పట్టించుకోకుండా ఊకోవాల్సింది అన్నట్టుగా బ్రహ్మ చెప్తున్నాడనమాట. అఫ్‌కోర్స్ బ్రహ్మదేవుడికి తెలుసు అలాంటి పనిష్మెంట్ దక్షుడికి ఇవ్వాలి అని. అదే సరి అయిందని. లేకపోతే ఏమవుతుంది అలాంటి పనిష్మెంట్ ఇవ్వకపోతే ఇంకా ఎక్కువ వైష్ణవ అపరాధాలను చేస్తూ దానివల్ల అతనికి కూడా లాభం లేదు. నష్టము. ఎందుకంటే ఇంకా అతి నీచమైన స్థితికి వెళ్ళిపోతే అంత నీచమైన స్థితికి వెళ్ళినంక మళ్ళీ పైకి ఉద్ధరించబడడం చాలా కష్టం. ఆ విధంగా ఆయనని కాపాడడం కోసంగానే శివుడు ఆయనని దండించాల్సొచ్చిందనమాట. బ్రహ్మేమంటున్నాడంటే అలాంటి ఎవరైతే భగవంతుడి యొక్క మాయలో పడినటువంటి ఈ లౌకికులున్నారో వాళ్ళ పట్ల ఈ కరుణ హృదయం కలిగిన వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. వాళ్ళ కోసమని తన శక్తిని చూయించాల్సిన అవసరం ఏముందంటగా మాట్లాడుతున్నాడనమాట. మాయా ప్రభావంన వారు అపరాధమనర్చుచున్నారని ఎరిగి అతడు తత్పరిహార్థమై శక్తి ప్రదర్శన కావింపడు. ఎందుకు అంటే ఆ యోగికి ఆ కరుణా హృదయుడికి తెలుసు. ఎందుకంటే వీడు మాయకు లోబడున్నాడు కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నాడు అర్భకుడు అనేసి అనుకుంటారనమాట. ఏనుగు వెళ్తుంటే కుక్క మొరిగిందనుకోండి దానికేమన్నా అవుతుందా? ఏం అవ్వదు కదా! అలా అన్నమాట. ఎందుకు అంటే వైష్ణవుడనేవాడు మాయకు లోబడి ఉండడు. తన కరుణా హృదయుడు అనేసి చెప్తున్నాడనమాట. ఇంకేంటి భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? మమ మాయా దురత్యయ. నా మాయని ఎవరు దాటలేరు. శక్యం కానటువంటిది నా మాయ అనేసి చెప్తున్నాడు. మళ్ళీ తర్వాత ఏమన్నాడు? శరణం. ఎవరైతే నన్ను శరణ పొందుతారో వాళ్ళు మాత్రం ఎలా ఈ మాయని అతి సులభంగా దాటగలుగుతాడంట. మరి ఈ మాయని ఎంత సులభంగా దాటగలుగుతాడంటే ఆవు నడుస్తే ఆయన పాదం కింద ఒక గుంట పడుతుంది. ఆ గుంటలో ఎన్ని నీళ్లుంటాయి? అంతగా ఈ భవసముద్రం అయిపోతుందనమాట. అంత సులభంగా ఈ భవసముద్రాన్ని దాటివేయొచ్చనమాట. అంటే ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాకి శరణు పొందుతారో వాళ్ళంత సులభంగా దాటివేస్తారు అనేసి చెప్తున్నారనమాట. ఎవరైతే భక్తులున్నారో వాళ్ళెప్పుడు నీ దివ్య ప్రేమలో ఉంటారు కాబట్టి వాళ్ళు మోహింపబడరు అనేసి అంటున్నారనమాట. అలాంటి వైష్ణవుడు అందరి పట్ల కరుణని చూయించాలి. కర ఆహ్, కరుణ లేకపోతే మాయబంధం నుంచి బయటికి రాలేరు అనేసి చెప్తున్నారనమాట. మాయలో ఉన్నవారు భక్తుల కరుణచే రక్షింపబడతారనమాట. అందుకే రోజు మనము వాంఛాకల్పతరుభ్యస్య చెప్తాం. వాంఛాకల్పతరుభ్యస్య ఎందుకు చెప్తాము అంటే, ఈ వైష్ణవులందరూ కూడా కల్పవృక్షాల్లాంటి వాళ్ళనమాట.
వాళ్ళు అందరి కోరికలని పూర్ణం చేస్తారనమాట. అంటే ఈ బద్ధ స్థితిలో ఉన్నటువంటి మనని భగవద్ధామంకి తీసుకెళ్ళగలిగే శక్తి వాళ్ళకుంటుంది. మరి వాళ్ళ ఆ కరుణ వల్ల మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే వాంఛాకల్పతరుభ్యశ్చ చెప్పి అందరినీ ప్రార్థిస్తాము అనేసి చెప్తున్నారనమాట. అదే భౌతికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాయాబంధంలో ఉంటారు. వాళ్ళేం జేస్తూ ఉంటారు, కామ్యకర్మల వైపే వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారనమాట. 4 రోజులు తాగుబోతుతో తిరిగామనుకో ఏమవుతుంది, వాడు తాగుబోతవుతాడు. 4 రోజులు తిరుగుబోతుతో తిరిగితే వాడు తిరుగుబోతవుతాడు. ఒకవేళ 4 రోజులు భక్తుడితో తిరిగాడనుకో, వాడు భక్తుడవుతాడు. రోజు పొద్దున్నే లేసి మంగళారతికెళ్తాడు, తర్వాత భాగవతం క్లాస్ వింటాడు, సాయంత్రం గౌరారతికెళ్తాడు, ఏదైనా ఫెస్టివల్ వచ్చిందనుకో సేవ చేస్తాడు. ఆ విధంగా చేస్తూ చేస్తూ వాడు భక్తుడయిపోతాడనమాట. ఆ విధంగా ఎవరైతే ఈ భక్తులున్నారో వాళ్ళ యొక్క కరుణ వలన మనమందరము ఇప్పుడు చాంటింగ్ చేస్తున్నామంటే మన పట్ల ఎవరో ఒకరు కరుణ చూయించినందుకే మనం చేస్తున్నాం కదా! లేకపోతే మనం తోపులమా? మనంతట మనమే స్టార్ట్ చేసామా ఏమైనా? చేయలేదు కదా! ఆ విధంగా వైష్ణవులందరూ కరుణామయులు. వాళ్ళ యొక్క కరుణ వల్ల, వాళ్ళ యొక్క కృప వల్లనే మనమందరం ఇప్పుడు భగవంతుడిని, ప్రభుపాదని, గురువులని, చాంటింగ్‌ని, భాగవతాన్ని, భగవద్గీతని మనం తెలుసుకోగలిగాం. ఆ విధంగా భక్తులనేవాడు ఈ విధంగా కరుణా హృదయుడుంటాడు. ఆయన వల్లే మిగిలిన వాళ్ళందరినీ కూడా భగవంతుడి పట్ల ఆకర్షితులయ్యే విధంగా చేస్తూ ఉంటారు అనేసి చెప్తున్నారనమాట. కుర్వద్వరాస్యాత్తరణాహతస్య భో त्वया समस्तप्य मनो प्रजापते न यत्र भागं तव भागिनो ददुः भूयाजिनो येन मको विनीयते कुरु अध्वर्य అధ్వరస్య ఉద్ధారం హతస్య భో యజ్ఞం నా పూర్ణం చేయుము. ఇప్పుడు ఏదైతే ఆ యజ్ఞం ఇన్‌కంప్లీట్ గా ఆగిపోయిందో దాన్ని పూర్ణం త్వయా ఆసమస మనో ప్రజాపతే ఓ పరమశివ దక్ష ప్రజాపతి అసంపూర్ణంగా వదిలినటువంటి ఆ యజ్ఞము ఏదైతే యజ్ఞాన్ని తలచి యజ్ఞాన్ని మొదలుపెట్టాడో దక్ష ప్రజాపతి ఆ యజ్ఞము అసంపూర్ణంగా ఆగిపోయింది. దాన్ని కంప్లీట్ చెయ్యి అనేసి రిక్వెస్ట్ చేస్తున్నాడన్నమాట. నయద్ర భాగం పాత్రుడు తవ భోగినః దదుః నీకు భాగం ఇవ్వలేదు. కుయాచీనయేన మకః మనీయే దుష్ట పురోహితులు యజ్ఞ భాగం ఇవ్వలేదు. తగినది చేసిన నీ భాగముని గ్రహించుము. ఎందుకు వాళ్ళెవరు అక్కడున్న పురోహితులు కానీ, ఆతిథ్యాన్ని స్వీకరించిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఎందుకంటే ఆ యజ్ఞంలో భాగము శివుడికి ఉంది. కానీ శివుడికి అర్పించలేదు కాబట్టి వాళ్ళు తగిన శాస్తిని ఇప్పుడు పొందారు. మరి అది అసంపూర్ణంగా ఆ యజ్ఞం ఆగిపోయిందే. దక్ష ప్రజాపతి అంటే ఏంటి? ప్రజలందరినీ పాలించువాడు. చాలా ఉత్తమమైన స్థితిలో ఉన్నవాడు. మరి అలాంటి యజ్ఞం ఇన్‌కంప్లీట్ గా ఆగిపోయింది కదా! మరి ఆ యజ్ఞాన్ని నువ్వు కంప్లీట్ చేసి దాంట్లో ఉన్నటువంటి నీ భాగం ఏదైతే ఉందో నువ్వు స్వీకరించు అనేసి బ్రహ్మ చెప్తున్నాడన్నమాట. ఓ పరమశివ నీకు యజ్ఞం నందు భాగం ఉన్నది. యజ్ఞ ఫలం ఇచ్చువాడవు నీవే. దుష్ట పురోహితులు నీకు యజ్ఞ భాగం ఇవ్వమందున నీవు సమస్తమును ధ్వంసము చేసితివి. ఆ కారణం నా యజ్ఞము అసంపూర్ణంగా నుండిపోయినది. కనుక ఆవశ్యకమైనది చేసి నీ భాగమును నీవు గ్రహింపము. సో ఇప్పుడు ఆ యజ్ఞాన్ని తిరిగి అంతా సరిచేసి అదంతా యజ్ఞం ఎలా కంప్లీట్ అవుతుందో అదంతా కావాల్సినవన్నీ నువ్వు చేసి దాంట్లో యజ్ఞ భాగాన్ని నువ్వు స్వీకరించు అనేసి బ్రహ్మదేవుడు చెప్తున్నాడన్నమాట. జీవతదాద్యజమానోయం ప్రపద్యేతాక్షిణీ భగః భృగోస్మశృణీరోహంతు పూష్ణోదంతశ్చ పూర్వవత్. ఇంకా బ్రహ్మేమంటున్నాడంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు. ప్రాణాలు పోయిన వాళ్ళు తిరిగి బతకాలి. తర్వాత కన్ను పీకేసాడు గదా భగుడిది. ఆ భగుడు తిరిగి కన్ను రావాలి. భృగు మీసాలు తీసేసాడు గదా! తర్వాత పూషుడికి పళ్ళు పీకేసాడు. మరి కళ్ళు, పళ్ళు, ప్రాణాలు అన్నీ తిరిగి పొందాలి. వాళ్ళందరిని బ్రతికించు. తిరిగి వాళ్ళందరికీ రిపేరింగ్ చెయ్యి అనేసి అడుగుతున్నాడన్నమాట. జీవతథా యజమానహం ఈ యజ్ఞ నిర్వాహకుడు ప్రపద్యేత అక్షిణీ భగః భగదేవుడి తన కన్నులు తిరిగి పొందుగాక భృగోష్మసన్ను రోహంతు భృగు యొక్క మీసాలు తిరిగి మొలియుగాక పూష్ణః వదంచః పూర్వవత్ పూషాదేవుడు పూర్వం వలె దంత పంక్తిని పొందుగాక అనేసి బ్రహ్మ అడుగుతున్నాడు అనమాట. ఓ దేవా నీ కరుణ చేయి యజ్ఞ నిర్వాహకునికి దక్ష ప్రజాపతికి ప్రాణం తిరిగి వచ్చుగాక. ఆయన తల నరికేసి దక్ష యజ్ఞంలో వేసేశారు. ఆయనకి మళ్ళీ ప్రాణం తిరిగి రావాలి అని అడుగుతున్నాడు. భగుడు తన కన్నులు తిరిగి పొందుగాక భృగువు తన మీసములను పూషుడు తన దంతములను తిరిగి పొందుదురుగాక
అనేసి అంటున్నాడు. దేవానాం భగ్నగాత్రానాం ఋత్విజాం చాయుధాస్మిభిః భవతానుగృహీతానామాసు మజ్ఞోస్త్వానాతురం. దేవానాం భగ్నగాత్రానాం, దేవతలు క్షతగాత్రులైన అంటే అక్కడ గాయాలు, అందరికీ గాయాలు దెబ్బలు తలిగాయి కదా, ఆ దేవతలందరూ ఋత్విజాంచాశ్మభిః, ఋత్విజులు ఆయుధములు రాళ్లచే భవతానుగృహీతామాసు శీఘ్రంగా నీచే అనుగ్రహింపబడి మన్యాస్తు ఆతృతము శివ స్వస్థత కలుగుగాక. ఎవరికైతే కాలు చేతులు ఇరిగాయో దెబ్బలు తలిగాయో వాళ్ళందరూ కూడా తిరిగి స్వస్థత పొందాలి, వాళ్ళందరూ మంచిగా అవ్వాలి అనేసి బ్రహ్మ అడుగుతున్నాడు. ఓ పరమశివ, నీ సైనికుల వలన క్షత్రఘాతులైన దేవతలు మరియు ఋత్విజులు నీ అనుగ్రహం చే శీఘ్రమే స్వస్థతను పొందుదురుగాక. ఏషాతే రుద్రభాగోస్తు యశ్రిష్టోష్టాధ్వరస్య వై యజ్ఞస్తే రుద్రభాగేన కల్పతామధ్య యజ్ఞహాన్. ఏషాతే రుద్రభాగః అస్తు, ఓ శివ నీ భాగంను యత్ఉచ్చిష్టః వై యజ్ఞం యొక్క మిగిలినట్టి యజ్ఞతే భగేన కల్పతాం నీ భాగము సంపూర్ణమగును. అన్యయజ్ఞవానో యజ్ఞ విధ్వంసక, అంటే నీ యజ్ఞ భాగాన్ని నువ్వు స్వీకరించి ఈ యజ్ఞాన్ని సంపూర్ణం చెయ్యి అనేసి బ్రహ్మ అడుగుతున్నాడు అనమాట. ఓ యజ్ఞ విధ్వంసక, ఎందుకంటే యజ్ఞాన్ని విధ్వంసం చేస్తాడు కదా, అందుకే ఓ యజ్ఞ విధ్వంసక అనేసి అంటున్నాడు. నీ యజ్ఞ భాగమును నీవు స్వీకరించి యజ్ఞమును సంపూర్ణమగునట్లు కావింపుము. మరి యజ్ఞాన్ని ఎందుకోసం చేస్తూ ఉన్నారు? యజ్ఞాన్ని దేవాది దేవుడైన విష్ణువుని సంతృప్తి చేయడం కోసమే యజ్ఞాన్ని చేస్తూ ఉంటారు. మరి మన యొక్క కర్మలన్నింటినీ, మనం చేసే పనులని ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికి అర్పించడమే కావాలి. ఆ ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఆఫీస్ ఉందనుకోండి. దాంట్లో ఒక ఆఫీసర్ ఉంటాడు. మరి ఆ ఆఫీసర్ హ్యాపీగా అవ్వాలి అంటే ఏం చేయాలి? కింద ఉన్న సబార్డినేటర్స్ అందరూ కూడా ఆ బాస్‌ని హ్యాపీ అయ్యేటంగా ఆయన ఏం చేస్తే హ్యాపీ అవుతాడో అది చూసి మిగిలిన వాళ్ళందరూ ఆ పనులు చేస్తే ఆయన హ్యాపీ అవుతాడు. మరి అదే విధంగా భగవంతుడిని సంతృప్తి పరచాలి, భగవంతుడిని సంతుష్టి పరచాలి అంటే ఏం చేయాలి? భగవంతుడు ఏం చేస్తే సంతుష్టుడవుతాడో ఆ పని చేస్తేనే భగవంతుడు సంతుష్టి చేస్తాడు. అందుకే మరి భగవంతుడు దేంతో సంతుష్టి అవుతున్నాడంట? యజ్ఞం చేయడం వల్ల భగవంతుడు సంతుష్టి అవుతున్నాడు. మరి ఈ యజ్ఞం ఎక్కడ చెప్పబడింది అంటే వేదాల్లో చెప్పబడింది. మరి ఆ వేదాల్లో చెప్పబడినటువంటి విధి రీత్యా ఈ యజ్ఞాన్ని చేయడం వలన భగవంతుని సంతృప్తి పరచగలుగుతాము అనేసి చెప్తున్నారనమాట. ఒకవేళ అలా యజ్ఞం కాకుండా, యజ్ఞం అని ఎందుకు చెప్తున్నారంటే సత్యయుగంలో ఉన్నారు. సత్యయుగంలో ఉన్నటువంటి వాళ్ళు చేయనటువంటి కర్మ ఏంటి? భగవంతుడిని పొందాలి అంటే యజ్ఞాన్ని చేయాలి. ఆ! సత్యయుగం. సారీ, సత్యయుగం గాదు. సత్యయుగంలో తపస్సు చేసేవాళ్ళు. ఆ! ఆ విధంగా ఈ భవబంధంలో నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకోవాలన్నమాట. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి, ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి అర్పణంగా చేయాలి. అప్పుడేమవుతుంది? కర్మబంధనః లోకోయం కర్మబంధనః. ఎప్పుడైతే అన్నీ భగవద్ అర్పణంగా చేస్తామో అప్పుడు ఈ కర్మబంధాల నుంచి బయటికొస్తామన్నమాట. ఏదైతే భగవంతుని ప్రీత్యార్థం చేస్తామో అది మనని కర్మ విముక్తిని చేస్తుంది. ఒకవేళ అది మన ఇంద్రియాలని సంతృప్తి పరచడం కోసం, మన సంతృప్తి కోసం చేసుకుంటామో ఆ కర్మ మనని బంధిస్తుంది. ఏదైనా సరే భగవంతుని ప్రీత్యార్థం చేసేదాన్ని యజ్ఞము అంటారు. మీరు చేసే ఏ పనైనా సరే అది యజ్ఞమే. ఏది? భగవంతుడి కోసం చేసినప్పుడు. మీరు మంగళారతికెళ్ళినా అది యజ్ఞమే అవుతుంది. మీరు గారెలండు కుట్టినా యజ్ఞమే అవుతుంది. మీరు భగవంతుడికి భోగాలు చేసి అర్పించినా యజ్ఞమే అవుతుంది. భగవంతుని గుడికెళ్ళి ప్రదక్షిణ చేసినా, అక్కడ ఏ సేవ చేసినా, మన ఇంటిని శుభ్రం చేసుకున్నా, ఎందుకు? మన ఇంట్లో భగవంతుడు విరాజమానుడై ఉన్నాడు కాబట్టి మనం ఏది చేసినా కానీ అదే ఎలా? భగవంతుడి ప్రీత్యార్థం. నువ్వు ఏ పని చేసినా అది యజ్ఞం అవుతుంది అనేసి చెప్తున్నారనమాట. యజ్ఞం తర్వాత మరి దేవతలందరూ కూడా ప్రసాదం కోసము వేచి ఉన్నారు. అందుకే ఆహ్, శివుడు కూడా ఈ దేవతలందరిలో ఒకడు కాబట్టి భగవంతుడి యొక్క ప్రసాదం తీసుకునే హక్కు తనకుంది. మరి ఆ ప్రసాదాన్ని ఇవ్వకుండా ఆపేశాడు ఆయన తక్కువ బుద్ధితోని దక్షుడు. మరి అందుకుగానే ఆయన పట్ల, శివుడి పట్ల ద్వేషంతోనే తను ఆ విధంగా చేశాడు కాబట్టి ఆహ్, ఆహ్వానించలేదు, నైవేద్యాన్ని అర్పించలేదు, యజ్ఞ ప్రసాదాన్ని కూడా ఇవ్వలేదు. అందుకే ఏం చేశాడు? ఆయన తలని నరికేశాడన్నమాట. ఆహ్
ఇప్పుడు అందుకనే బ్రహ్మదేవుడు శివుణ్ణి శాంతింపచేసి, అలా కాదు యజ్ఞం అంతా కంప్లీట్ చేసి నువ్వు కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించు. అందరూ కూడా మంచిగవ్వాలి అనేసి చెప్తున్నాడనమాట. అందుకే ఈ విధ్వంసమైన యజ్ఞాన్ని సరిచెయ్యి అనేసి అంటున్నారనమాట. ఆ యజ్ఞం అంటే దేవతలందరిని పిలవడము చాలా కఠినమైన కార్యం. అందుకే మనం ఈ కలియుగంలో చెయ్యలేమనమాట. మరి ఈ కలియుగంలో చేయగలిగినటువంటి యజ్ఞం ఏంటిది? యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతిః సుమేధసః. అంటే మనము చెయ్యగలిగింది ఒకటే ఒకటి ఈ కలియుగంలో. ఏంటిదంట? ఎవరైతే తెలివి కలిగిన వాళ్ళుంటారో భగవంతుడి యొక్క నామోచ్చరణ చేయడం అదే యజ్ఞము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కీర్తనం చేసినా, జపం చేసినా, స్మరణం చేసినా అన్నీ కూడా యజ్ఞం అవుతుందన్నమాట. మరి ఈ యజ్ఞం చేయడం వల్ల దేవతలు సంతృప్తి చెందుతారా అంటే సంతృప్తి చెందుతారు. నువ్వు ఎప్పుడైతే హరినామ సంకీర్తనం చేస్తావో ఈ దేవతలందరూ సంతృప్తి చెందుతారు. ఈ ఋతు కార్యాలన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. వర్షాలు కూడా కురుస్తూ ఉంటాయి. అందుకే మనం చేయాల్సింది ఒకటే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆ విధంగా సంకీర్తన చేసి అందరిని పిలిచి అందరికీ ప్రసాద వితరణ చెయ్యాలి. దీంతో ఇలాంటి యజ్ఞంతో దేవతలందరూ సంతృష్టి చెందుతారు అనేసి చెప్తున్నారనమాట. నువ్వు ఎప్పుడైతే కృష్ణుడిని సంతృప్తి చేస్తావో ఆటోమేటిక్ గా దేవతలందరూ సంతృప్తి చెందుతారు. ఏ విధంగా అయితే మనము భోజనాన్ని మన పొట్టకిస్తాం. మన మనం తినే ఆహారం మన కడుపులోకి వెళ్తుంది. కానీ మన చేతులు, కాళ్ళు, నోరు, కళ్ళు, చెవులు ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఎలా పనిచేస్తున్నాయి? మనం తిన్న ఆహారము జీర్ణమై శక్తిని అన్ని అంగాలకి ఏ విధంగా అయితే ఇస్తుందో, మనం చేసే భగవంతుడి యొక్క సంకీర్తన మిగిలిన దేవతలందరూ కూడా సంతృష్టి చెందుతారు. ఏ విధంగా అయితే చెట్టు మొదట్లో మనం నీళ్లు పోస్తామో, మనం నీళ్ళెక్కడ పోస్తామో ఆకుకు, పువ్వుకి, కొమ్మకి, రెమ్మకి పోస్తామా? పొయ్యము. ఓన్లీ మూలంలో పోస్తాము. వేర్లకి నీళ్లు పోస్తాము. ఏ విధంగా అయితే వేళ్ళు నీళ్లు తీసుకొని పూలని, పండ్లని, శాఖలని, నీడని ఇవన్నీ ఎలా అయితే చెట్లు ఇస్తున్నాయో, అదే విధంగా భగవంతుడి యొక్క సంతృప్తి వలన మనం చేసేటటువంటి హరినామ యజ్ఞం వలన భగవంతుడు సంతృప్తి చెంది దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు. మనము మన దగ్గర యజ్ఞం చేయడానికి అలాంటి స్వచ్ఛమైన బ్రాహ్మణులు లేరు. స్వచ్ఛమైన నెయ్యి లేదు. అసలు నెయ్యి ఎక్కడుంది? నెయ్యి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమి యజ్ఞం చేయలేము. పోనీ అడవికెళ్ళి తపస్సు చేద్దామా అంటే మనకంత శక్తి లేదు. ఇంట్లో బల్లిని, జెల్ల పురుగుని చూస్తేనే భయపడిపోయి బెంచీలెక్కేస్తాము. మనం అడవికెళ్ళి పులులకి, నక్కలకి, సింహాలకి భయపడుతూ తపస్సు ఎక్కడ చేస్తాం మనము? అది చెయ్యలేము. మరి పోనీ మనమేమైనా పెద్ద పెద్ద గుళ్ళు కట్టేసి విగ్రహారాధన చేస్తామా? ఓ 3 సార్లు స్నానం చేస్తామంటే, నాలుగోసారి స్నానం చేయడానికి అమ్మో! నేను 4 సార్లు స్నానం చేస్తే నాకు జలుబొచ్చేస్తుంది బాబోయ్! నేను తల స్నానం చేయను అలా ఇలా అని అనుకుంటూ ఉంటాం. అందుకే మన దగ్గర శక్తి లేదు, సమయము లేదు, బుద్ధి లేదు. అందుకే భగవంతుడు మనలాంటి కలియుగ జీవుల కోసమే స్వయంగా దేవాది దేవుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి మనకి హరినామాన్ని ఇచ్చాడు. మనం ఎప్పుడైతే ఈ హరినామం చేస్తామో భగవంతుడు సంతృప్తి చెందుతాడు. సో దీంతో శ్రీమద్ భాగవతం నందలి బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రసన్నుని చేయుట అను చతుర్థ స్కందంలోని 6వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. దీంతో మన 6th చాప్టర్ కంప్లీట్ అయింది. 7th చాప్టరు నెక్స్ట్ క్లాస్ లో మొదలు పెట్టుకుందాం. ఈ నెక్స్ట్ నెక్స్ట్ చాప్టర్ పేరు దక్షిణిచే యజ్ఞ నిర్వహణము. బ్రహ్మదేవుడు ఏ విధంగా ప్రార్థించిన తర్వాత శివుడు ఏం చేస్తాడంటే ఆ యజ్ఞ స్థలానికి వస్తాడు. వచ్చి దక్షుడికి తిరిగి ప్రాణాలు పోస్తాడు. మరి దక్షుడి తల ధ్వంసం అయిపోయింది యజ్ఞంలో. ఆ విధంగా మేక తలని పెడతారు. పెట్టిన తర్వాత అక్కడున్న వాళ్ళందరినీ కూడా రిపేర్ చేస్తాడు శివుడు. ఆ యజ్ఞం కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ విషయాలు దీంట్లో ఉంటుందన్నమాట. తర్వాత ఎప్పుడైతే దక్షుడు తన తలని తిరిగి పొందుతాడో దక్షుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. శివుని ప్రార్థించి యజ్ఞాన్ని మొదలుపెట్టిన తర్వాత సాక్షాత్తు విష్ణు అక్కడికి యజ్ఞ స్థలానికి వస్తాడు. విష్ణు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడున్న దేవతలందరూ కూడా ఆ విష్ణుని ప్రార్థిస్తారనమాట. మళ్ళీ విష్ణు దక్షుడికి సూచనలు ఇస్తాడు. అంటే నీ యొక్క పరిపాలన ఈ విధంగా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పేసి సూచనలు ఇస్తారు. ఆ ఇవన్నీ విషయాలు ఈ అధ్యాయంలో మనం చదువుకోబోతున్నాం.
ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే అడగొచ్చు. దీంతో ఈ దక్షుడి పిల్లల వృక్షవంశంలో ఒక భాగం కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ 8థ్ చాప్టర్ నుంచి ధ్రువుడి స్టోరీ స్టార్ట్ అయితుందనమాట. 4థ్ క్యాంటో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఓకేనా? స్వస్తివచనం చెప్పుకుందామా? వయం తు న వితృప్యామా उत्तमश्लोकविक्रमे यशृण्वतां रसज्ञानान् साधु साधु पदे पदे ब्रह्मन् कृष्णकदा पुण्यामाद्विलोकमलापः को नु तृप्तेन शृण्वनः श्रुतज्ञो नित्यनूतनाः तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमताततं भुवि गृह्णन्ति ये भूरिदा जना ఓం తత్సత్ శ్రీకృష్ణ అర్పణమస్తు. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. నాకు తెలిసి మళ్ళీ వచ్చే బుధవారం మన క్లాస్ ఉండదు. మళ్ళీ వచ్చే బుధవారం పెట్టుకుందాము. ఎందుకంటే నేను రేపు నేపాల్ యాత్రకి వెళ్తున్నాను. వచ్చిన తర్వాతే మళ్ళీ మన క్లాస్. ఒకవేళ మధ్యలో మన టైంకి వీలు పడితే నేను మెసేజ్ పెడతాను. అక్కడ ఆ ప్లేస్‌ని చూయించి ఈ టైంలో అంటే నాకు వీలు పడితే నేను ఏ ప్లేస్‌లో ఉంటే ఆ ప్లేస్ చూయించి ఆ ప్లేస్ గురించి చెప్తాను.